మనిషి జీవించడానికి పంచభూతాలు చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఫామ్ ల్యాండ్స్ డీల్ చేస్తూ ఉన్నాము, చాలా ప్లేసెస్లో వెళ్తూ ఉన్నాను. బట్ ఈ ఫామ్ హౌస్కి, ఈ ఫామ్ ల్యాండ్కి నేను రాగానే ఈ కావేరీ జలాలు నన్ను ఇట్లా పలకరించి చాలా అసలు ఇట్లా నాకు ఎట్లా అంటే పులకరించిపోయాను నేను. ఎందుకంటే ఈ కావేరీ జలాలు 365 డేస్ వీళ్ళ పొలం నుంచే వెళ్తూ ఉంటాయి. ఇదొక కెనాల్. ఈ కెనాల్లో ఇదొక వాటర్. సో నీరు మనకి ఎంతో ముఖ్యము. ఆ నీరు భూమికి కానీ, మనిషికి కానీ, చెట్టుకి కానీ, పక్షికి కానీ, ప్రతి జంతువుకి నీరు చాలా ముఖ్యం. ఆ నీరు మన పొలంలో నుంచే ఆల్వేస్ వెళ్తూ ఉంది. 10 acres farmland sale in Mandya district. Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. సో వాటర్ దగ్గర నుంచే నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే వాటర్ 24 hours 365 డేస్ ఇలా పారుతూనే ఉంటాయి కాబట్టి. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ అనేది డ్యాము, కావేరీ డ్యాము జస్ట్ ఒక 10 కిలోమీటర్స్, 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్లో నేను ఇప్పుడు ఈ మాండ్యా డిస్టిక్లోని ఈ 10 acres ల్యాండ్ ఫర్ సేల్లో ఉన్నాను. సో ఈ 10 acres ల్యాండ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏం తోట పండిస్తున్నారు, ఏం పంట పండిస్తున్నారు, వీటన్నిటికీ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు దీని రోడ్ ఏంటి, దీనికి రావడానికి సిచ్యువేషన్ ఏంటి, విలేజ్ ఏంటి, తాలూకా ఏంటి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాము. సో వీడియో కొంచెం లెంతీ అవుతుంది. సో 10 acres కర్ణాటకలోని మాండ్యా డిస్టిక్లోని మీకు కావాలి అనుకుంటే మాత్రమే ఫుల్ వీడియో చూడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు చెప్తున్నారు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. సో ఇది కూడా వీడియో లెంత్ ఎక్కువ అవబోతుంది. సో మీకు టైం ఉంటే మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రమే ఈ వీడియోని చూడండి. అదర్వైజ్ వీడియోని స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే డైరెక్ట్గా నాకు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. సో మనం స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చేద్దాం. ఇదంతా కూడా రోడ్. ఇది మనం ఇప్పుడు వచ్చిన రోడ్ అనమాట. అంటే ఇది ఏదైతే విలేజ్ నుంచి వస్తుందో ఆ విలేజ్ నుంచి డైరెక్ట్గా మన ల్యాండ్ దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్ ఇదే. అండ్ మెయిన్ రోడ్ అంటే మనకి నా ఎదురుగా కనిపిస్తున్న ఇదంతా మట్టి రోడ్డు. సో ఈ మట్టి రోడ్డు ఏంటంటే మనకి జస్ట్ ఒక హాఫ్ కిలో మాత్రమే ఉంది. ఈ హాఫ్ కిలోమీటర్ కూడా ఇదంతా కూడా పంచాయతీ రోడ్డు అనమాట. సో ఈ పంచాయతీ రోడ్డు కరెక్ట్గా టెంపుల్ దాకా వస్తుంది. ఇది మన ల్యాండ్కి ఆనుకొని ఉన్న టెంపుల్ ఇది. సో నేను ల్యాండ్ కంటే ఫస్ట్ టెంపుల్ చూపించాలనుకున్నాను కాబట్టి సో ఫస్ట్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ టెంపుల్లో కూడా ఆల్రెడీ మనం ల్యాండ్లో నుంచి కొంత పాటు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నామన్నమాట. సో టెంపుల్ దగ్గర నుంచి మనము రోడ్డు స్ట్రైట్గా వస్తే ఈ రోడ్డు డైరెక్ట్గా మన ప్రాపర్టీ దగ్గరికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మన పక్కన నైబర్స్ ల్యాండ్ చూస్తే ఇది వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ ఫెన్సింగ్ కరెక్ట్గా మన బౌండరీ ఇది. సో ఈ బౌండరీ నుంచి ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్తే మళ్ళీ అక్కడ టెంపుల్ పక్కన ఏదైతే చెట్లు ఉన్నాయో అదంతా కూడా బౌండరీ అనమాట. సో టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్ అంతా కూడా మనదే. సో ఇక్కడ కావాలంటే మనం సపరేట్గా దీని ఎంట్రీని సపరేట్ చేసేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మన ల్యాండ్ స్టార్ట్ అవుతుంది 10 acres. సో 10 acres అంటే మనకి ఇది యాక్చువల్గా ఏంటంటే 10 acresలో కొంత టెంపుల్కి ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేశారు. సో టెంపుల్కి గిఫ్ట్ ఇచ్చేయంగా మిగిలింది 9 acres 37 గుంటాస్ అనమాట. అంటే కొంత తక్కువ ఉంది 10 acresకి. బట్ హవెవర్ ఎంత సర్వేలో ఎంత వస్తుందో అంత మాత్రమే తీసుకుంటారు. అండ్ ఎంటైర్ 10 acres అంతా కూడా సింగిల్ ఓనర్, ఎంటైర్ 10 acres అంతా కూడా సింగిల్ సర్వే నెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో కోర్స్ మనం ఏది చేసినా కూడా అంతా కూడా లీగల్గా చూసుకొనే చేస్తాము, డాక్యుమెంటేషన్ కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లోపలికి రాగానే మనకి ఒక ఫామ్ హౌస్ ఉంది. సో ఈ ఫామ్ హౌస్ వచ్చేసి 40 చదరాల్లో కట్టిన ఫామ్ హౌస్ అనమాట ఇది. సో ఇది ప్రస్తుతానికి ఓనర్స్ వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. అంటే వాళ్ళ విలేజ్ వేరే, బట్ ఆల్మోస్ట్ అంత టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ 40 చదర ఫామ్ హౌస్ నుంచి ఇంకా కొద్దిగా ఇట్లా లోపలికి వెళ్దాము. అండ్ ఇదంతా కూడా చెట్లు, కంప్లీట్ ల్యాండ్ ఇది ఈ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంతకుముందు చూసిన వాటర్ కెనాల్, ఈ కావేరీ నుంచి వచ్చే కెనాల్ ఇటు నుంచి వెళ్తుంది అనమాట. సో కావేరీ అంటే మనకి ఇక్కడ ఒక డ్యామ్ ఉంది యాక్చువల్గా. సో కేఆర్ఎస్ డ్యామ్.
సో కేఆర్ఎస్ డ్యామ్ నుంచి ఒక సపరేట్ కెనాల్ వస్తుంది. ఆ కెనాల్ డైరెక్ట్గా మన ల్యాండ్ మీద నుంచే వెళ్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా మన ల్యాండ్లో ఇక్కడ కొంత పార్ట్ ఉంటుంది ఈ టెంపుల్ బ్యాక్ సైడు, అండ్ అదేవిధంగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ 40 చదరతో పాటు ఇక్కడ కొంత ల్యాండ్ ఉంటుంది. అంటే ఈ కెనాల్కి ఇటు సైడు కొంత ల్యాండే ఉంటుంది. అంటే ఇదంతా కూడా అప్రాక్సిమేట్గా ఒక 1 ఎకర్ అలా ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది 9 ఎకర్స్ అంతా కూడా ఈ వాటర్ కెనాల్ అనేది బోర్డర్ అనమాట. సో మనం ఆఫ్ కోర్స్ హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాము. రోడ్డు మనకి ఇక్కడ దాకా ల్యాండ్ వర్క్ రోడ్డు ఉంది. ఈ కెనాల్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇలా ఉంటుంది. 10 ఎకర్స్. ఈ 10 ఎకర్స్ ప్రాపర్టీలో కొబ్బరి చెట్లు, తర్వాత టీక్ వుడ్, తర్వాత అరికె, బీటిల్ నట్స్, ఇలా డిఫరెంట్ చెట్లు అన్నీ ఉన్నాయి. ఒక 3 బోర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక ఓపెన్ వెల్ కూడా ఉందన్నమాట. సో ఓపెన్ వెల్, బోర్సు ప్లస్ మనకి కెనాల్ వాటర్. సో ఎటు చూసినా కూడా మనకి టోటల్ సఫిషియంట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ తోట ఇది. సో ఒకసారి లోపలికి తోటలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒకసారి ఒక చిన్న రౌండ్ వేసేసి ఆ తర్వాత డ్రోన్ వ్యూ చూద్దాము. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే కెనాల్ నుంచి డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి కెనాల్ నుంచి పైపింగ్ అవన్నీ లైన్స్ వేసుకొని తర్వాత ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని ఇది మన సపరేట్గా ఒక చుట్టూ 9 ఎకర్స్ అంతా కలుపుకొని ఒక చిన్న కెనాల్ లాగా వేసుకున్నారు అనమాట. ఈ కెనాల్ వచ్చేసి మనకి ఎంటైర్ 9 ఎకర్స్ చుట్టూ ఇలా బౌండరీ లాగా ఉంటుంది అనమాట. సో ఇదే మనకి ఇంకా మెయిన్ బౌండరీ. సో ఒకసారి ఏం చేస్తానంటే నేను ఇట్లా వెళ్ళి ఇటు నుంచి ఒక రౌండ్ అలా తిరిగేసి వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఒక మంచి క్లారిటీ వచ్చుద్ది ఒకటి. సో మనకి ఇక్కడ ఇదంతా కూడా రన్నింగ్ ప్రాపర్టీ. అంటే దీన్ని మళ్ళీ సపరేట్గా మనము ఏమీ చేయనవసరం లేదు దీంట్లో. ఎందుకంటే మనకి ఇదంతా కూడా నా లెఫ్ట్ సైడ్ కనిపించే తోట ఇదంతా కూడా టేక్ వుడ్ అనమాట. ఈ టేక్ వుడ్తో పాటు మళ్ళీ ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్తే ఇంకా అక్కడ కొన్ని బీటిల్ నట్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళేసేద్దాము. సో మన ల్యాండ్లో మనం ఇట్లా వెళ్తూ ఉంటే ఒక సైడ్ అంతా కూడా ఈ కావేరీ జలాలు వెళ్తూ ఉన్నాయి. సో మన ల్యాండ్ మొత్తం కూడా ఒక సైడ్ అంతా ఇదంతా బోర్డర్ అనమాట. ఇప్పుడు మనకి ఇది బోర్డర్ ఇది. సో కంటిన్యూషన్గా ఇట్లా వాటర్ వెళ్తూనే ఉంటుంది. ఈ బోర్డర్ మన ల్యాండ్ ఈ స్ట్రైట్గా ఎంతవరకు ఉందో అంతవరకు కూడా స్ట్రైట్గా ఇది వెళ్తుంది. సో నేను డ్రోన్ ఫ్లై చేసినప్పుడు మీకు ఏరియల్ వ్యూ చూపిస్తాను. ఈవెన్ దీని ఎంటైర్ షేప్ అంతా కూడా ఒక మంచి బాక్స్ షేప్లో ఉంది. ల్యాండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది, మళ్ళీ అక్కడ స్ట్రైట్గా అటు వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి కూడా ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. ఆల్మోస్ట్ ఎంటైర్ ప్రాపర్టీ 9 ఎకర్స్ అంతా కూడా ఒక బాక్సీ షేప్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ ఒక బోర్కి సంబంధించిన మీటర్ అవన్నీ అక్కడ ఉన్నాయి, అవి మీటరు. అండ్ బోర్ నుంచి ఇది డ్రిప్ సిస్టము అన్నీ కూడా పక్కాగా ప్లానింగ్ తోటి కరెక్ట్గా ఉంది. సో ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 10 ఎకర్సే. సో నేను 9 ఎకర్స్ 10 ఎకర్స్ అని చెప్తున్నాను, కన్ఫ్యూజ్ ఏం లేదు. 10 ఎకర్స్లో 1 ఎకరు ఈ వాటర్కి అటు సైడ్ ఉంది, 9 ఎకర్స్ ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను అట్లా డివైడ్ చేసి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఈ వాటర్కి ఆనుకొని ఇక్కడ ఒక బ్యాంబూ ట్రీ, ఒక చాలా పెద్ద బ్యాంబూ ట్రీ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్యాంబూ ట్రీ ఇది. అండ్ ఇటు సైడ్ కనిపిస్తున్న ఇదంతా కూడా బీటిల్ నట్స్ అండ్ టీక్ వుడ్ వేశారనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు తెలుస్తుంది ఇదంతా టీక్ వుడ్. అండ్ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్లో బౌండరీ వస్తుంది. సో అంటే ప్రతి బౌండరీస్ నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిరుగుతూ చూపించడం కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే బౌండరీస్ 10 ఎకర్స్ బౌండరీస్ అంటే ఎంటైర్ ప్రాపర్టీ అంతా తిరిగేసరికి వీడియో 2 లెంతీ అయిపోతుంది కాబట్టి సో నేను ఇక్కడ నుంచి ఇట్లా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇటు నుంచి చూపించుకుంటూ వెళ్తాను. ఇట్లా వస్తే మనకి ఇది ఎవ్రీవేర్ అంతా కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లలో కూడా డిఫరెంట్ ఏజ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో ఈ కొబ్బరి చెట్లలో కొన్ని 40 ఇయర్స్ నుంచి ఉన్నాయి, తర్వాత కొన్ని 6 ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఈవెన్ బీటిల్ నట్స్ కూడా డిఫరెంట్ ఏజెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు కనిపిస్తున్న ఈ బీటిల్ నట్ వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ కొన్ని 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా కూడా ఉన్నాయి. ఇటు సైడ్ కొన్ని బీటిల్ నట్స్ చూస్తే కొన్ని అట్లా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ చూసుకుంటే టీక్ వుడ్ వచ్చేసి టోటల్గా ఎంటైర్ 10 ఎకర్స్కి కలిపి 1000 టీక్ వుడ్స్ ఉన్నాయి. ఆ 1000 టీక్ వుడ్స్లో మళ్ళీ ఇప్పుడు కొన్ని క్రాఫింగ్కి కూడా వచ్చినాయి.
తర్వాత టోటల్ కొన్ని బీటిల్ నట్స్ కొన్ని 5 years ఉన్నాయి, కొన్ని ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత మనకి కోకోనట్ ట్రీస్ వచ్చేసి టోటల్గా 250 కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అండ్ బీటిల్ నట్స్ కూడా 1000 ఉన్నాయి, టీ కుడ్ కూడా 1000 ఉన్నాయి. 1250 బీటిల్ నట్స్. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అప్పుడప్పుడు ఇట్లా నర్సరీ లాగా చేసి ఈ కోకోనట్స్ ఇట్లా పెట్టి ఇక్కడ పెంచి బయట వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారనమాట. అట్లా దానికి సంబంధించిన ఇక్కడ కొన్ని కొబ్బరి చెట్లు ఇట్లా చాలా ఉన్నాయి, కోకోనట్ ట్రీస్. బట్ ఇవేవి కూడా ఇంతకుముందు నేను చెప్పిన 250లో కౌంట్లో లేవన్నమాట. అంటే దీన్ని సపరేట్ చేసి చెప్పాను నేను. సో ఇదంతా అట్లా అంటే ఇప్పుడు దీన్ని మనము ఓపెన్ ప్లేస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే అక్కడక్కడ ఇట్లా సపరేట్గా ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా సపరేట్గా ఇంటర్నల్ కెనాల్స్ కూడా ఇట్లా పెట్టుకున్నారు. సో ఇక్కడ కనిపించేది కెనాల్. అండ్ మనకి మెయిన్ ఏదైతే కావేరీ ఇంతకుముందు స్టార్ట్ చేసామో అక్కడి నుంచి వచ్చే వాటర్ తోటి ఇట్లా ప్రతి చోట ఇట్లా డివైడ్ చేసుకొని వాటర్ అంతా ఎటు వెళ్ళాలి అనేది ఇట్లా అంతా కూడా సపరేట్ చేసుకొని పెట్టుకున్నారు. ఎవ్రీవేర్ అంటే ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇట్లా సరౌండింగ్ బోర్డర్ లాగా చేసుకొని మళ్ళీ ఈవెన్ ఇంటర్నల్లో కూడా ఇట్లా బాక్స్ లాగా చేసుకొని అక్కడ కూడా వీళ్ళు ఇట్లా వాటరు మూవ్ అవ్వడానికి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ల్యాండే. ఈవెన్ ఇది దాటిన తర్వాత అదర్ సైడ్ కూడా పార్ట్ ఆఫ్ 10 acres ల్యాండే. సో ఒకసారి మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. తర్వాత దీంట్లో కూడా డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి. దీంట్లో ఇవి యాక్చువల్గా ఒక మీడియం సైజ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే పట్టుకున్నానో. అండ్ కొన్ని నేను ఇంతకుముందు బిగ్ సైజ్ కూడా ఉన్నాయి, అవైతే 3 feet కూడా ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళి మిగతా ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, మిగతా ప్రాపర్టీ ఎలా ఉందో కూడా చూద్దాము. ఇంకా బనానా ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా ఒక బనానా ట్రీస్ అంతా కూడా ఇటు సైడ్ ఒక తోటలాగా ఉంది. అవన్నీ కూడా నేను ఇంకా మెన్షన్ చేయలేదు, ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి అనేది చూడలేదు. మళ్ళీ ఆపోజిట్ సైడ్కి వెళ్ళాము. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ చేసింది అనమాట. సో ఒకసారి ఇటు నుంచి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ అంతా కూడా ఈ బీటిల్ నట్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా అంటే నేను ఇటు సైడ్ ఎండ్కి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ బీటిల్ నట్స్, కోకోనట్, తర్వాత టేక్వుడే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ప్యాడీ కూడా వేసుకున్నారనమాట. సో ఒకసారి ఆ ప్యాడీ ల్యాండ్ దాకా వెళ్ళి ఆ ప్యాడీ ల్యాండ్ కూడా చూద్దాము. సో ప్యాడీ వేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సంవత్సరానికి 2 పంటలు పండే ప్యాడీ ల్యాండ్ అనమాట. ఇది అంటే నేల గుణం అలాంటిది, మంచి పంట పండుతుందంట ఇక్కడ. అఫ్కోర్స్ మనకి చూస్తేనే అర్థమవుతుంది నేలను చూస్తే. ఇది మన నేబర్స్ది ప్యాడీ ల్యాండ్. ఒకసారి ఈ ప్యాడీ ల్యాండ్ కూడా నేను డ్రోన్ ఫ్లై చేసినప్పుడు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అంతా కూడా కెనాల్ ఉందని. సో అది నేబర్స్ ల్యాండ్, ఇది మన ల్యాండ్. ఈ 2 ల్యాండ్స్కి మధ్యలో ఇది సబ్ కెనాల్ అనమాట. అంటే మెయిన్ కెనాల్కి ఇంకా ఈ కెనాల్ అనేది సపరేట్ చేస్తూ ఉంది. సో ఇది కెనాల్, ఇది సబ్ కెనాల్. అండ్ ఇది వచ్చేసి ప్యాడీ ల్యాండ్. సో నేబర్స్ ల్యాండ్స్ ఎక్కువ మటుకు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చూసిన దారిలో కూడా చాలా మటుకు ఈ ప్యాడీ వేశారు చాలామంది. అండ్ ప్యాడీతో పాటు చాలామంది ఇక్కడ అరికె కూడా చాలామంది వేశారు. నేను వచ్చేటప్పుడు చూశాను. ఈ బీటిల్ నట్స్ తోటలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఫామ్ హౌస్కి ఆనుకొని వాటరు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ పశువుల కోసం అని చెప్పి ఇంకొక పెద్ద షెడ్ కూడా వేశారు. ఈ షెడ్ ఇదంతా కూడా పశువుల కోసం వేసిన షెడ్ అనమాట ఇది. సో ఎక్కడి నుంచి అయినా కూడా మనము వాటర్ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ అంతా కూడా ఇట్లా స్టెప్ లాగా పెట్టుకున్నారు. మనకి ఈ ల్యాండ్ అంతా కూడా ఇంకా చేసుకోవటానికి చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. అంటే ఈ షెడ్ అంటే ఇది ఒక 15 కౌస్ పట్టే అంత షెడ్ ఇది. సో ఈ కౌస్ షెడ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్. అంటే ఇక్కడ కూడా యాక్చువల్గా షీప్ షెడ్స్ అవి వేయాలని చెప్పి ఇక్కడ అంతా ఓపెన్ పెట్టారు. అట్లా కాకపోయినా కూడా ఇంకా మనకి ఇంటర్నల్గా కూడా ఇంకా ఓపెన్ ల్యాండ్ అదంతా ఉందన్నమాట. అంటే అదర్ పర్పస్గా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు, వేరే ఇంకేమైనా తోటలు పంటలు వేసుకోవటానికి. నేను ఇప్పుడు ఇంకొక సైడ్కి వచ్చాను.
ఈ సైడు ఏంటంటే మనకి ఓపెన్ వెల్ ఉందని చెప్పి ఇటు సైడ్కి వచ్చాయి అనమాట. సో ఇక్కడ కూడా తోట ఇది అంతా కూడా ఈ టీక్ వుడ్డే. మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అంతా కూడా టీక్ వుడ్ ఎక్కువ వేశారు. అండ్ ఇక్కడ ఓపెన్ వెల్ దగ్గర కూడా ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ హోమ్ లాగా హౌస్ లాగా కట్టారు. ఇక్కడ కూడా అరటి తోట. అండ్ ఇక్కడ నుంచి కూడా మోటార్ అండ్ డ్రిప్ సిస్టమ్ ఉంది. అండ్ దాంతోపాటు ఇది ఓపెన్ వెల్, చాలా పెద్ద వెల్ ఇది. అండ్ దీంట్లో ఆల్వేస్ వాటర్ ఇట్లనే ఉంటాయంట. అంటే ఏ సీజన్కి సంబంధం లేకుండా వాటర్ ఇదే లెవెల్లో ఉంటాయని చెప్తున్నారు. బోర్స్ ఏంటంటే 300 feet వేశారు. బట్ ఇదంతా కూడా మనకి 40 feet లెవెల్లోనే ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయంట. ఇప్పుడు ఒకసారి ఒక మంచి సెంటర్ పాయింట్ మిడిల్లో చూసుకొని అక్కడి నుంచి డ్రోన్ ఫ్లై చేసి ఒక మంచి ఏరియల్ వ్యూ చూద్దాం. ఇప్పుడు మనము మళ్ళీ ఏరియల్ వ్యూ కూడా టెంపుల్ దగ్గర నుంచే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఇది టెంపుల్ ఇది. సో ఒకసారి నేను టెంపుల్ దగ్గర నుంచి కంప్లీట్ హైక్ తీసుకొని వెళ్తాను. సో టెంపుల్కి ఇప్పుడు మనము రైట్ సైడ్ చూస్తే ఇది మన ల్యాండ్ అనమాట. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా హైకి వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఇదంతా కూడా ల్యాండ్ ఇది. సో ఇప్పుడు మనం చూసి వచ్చిన ల్యాండ్ ఇది. సో బోర్డర్ ఇందులో అర్థం కావట్లేదు. నేను బోర్డర్ కోసం అని చెప్పి ఇంకా కొంచెము ముందుకి తీసుకెళ్ళి అక్కడ నేను బోర్డర్ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఇమ్మీడియట్లీగా కనిపిస్తున్న నెక్స్ట్ కనిపిస్తున్నదంతా కూడా విలేజ్. అది ఆ కొండ దగ్గర కనిపిస్తున్న వైట్ కనిపిస్తున్నదంతా కూడా విలేజ్ అది. అండ్ ఇంకా అట్లనే రైట్ సైడ్ చూస్తే ఇదంతా చుట్టుపక్కల ల్యాండ్ ఇది. అంత పచ్చగా గ్రీనరీ మొత్తం అంతా ఎటు చూసినా చెట్లే ఉన్నాయి ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఒకసారి డ్రోన్ని కొంచెం కిందకి తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి ప్రాపర్గా అర్థమయ్యేలాగా, అంటే మెయిన్ ప్లేస్ నుంచి అక్కడి నుంచి నేను తీసుకొని వెళ్తాను. సో ఇది మెయిన్ పాయింట్. ఇది ఈ టెంపుల్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ ఇది. సో నాదే వెనకాల కనిపిస్తున్న ఇది కూడా చాలా పెద్ద ఫామ్ ఇది. ఈవెన్ ఈ ఫామ్ కూడా ఒక వీళ్ళు మ్యాంగ్లూర్ నుంచి వచ్చి కొనుక్కున్నారంట రీసెంట్గా. ఈవెన్ వాళ్ళు చేసుకున్నట్లే మనం కూడా దీన్ని కంప్లీట్గా ఫెన్సింగ్ లాగా చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాపర్టీ సైడ్ ఒకసారి వెళ్ళి ఇక్కడ నుంచి సో ఇప్పుడు కనిపిస్తున్నది ఇదంతా కూడా ఫామ్ హౌస్. ఇంతకుముందు మనము చూసుకున్న ఫామ్ హౌస్ ఇది. తర్వాత ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తాను నేను. ముందుకెళ్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ఫామ్ హౌస్ సైడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాను. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ల్యాండే మనది. ఒక్కసారి ఇంకా నేను మిడిల్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రాపర్గా చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక విధంగా మనము మిడిల్లోనే ఉన్నాము. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చెట్లు ఎక్కువ ఉండటంతో అర్థం కావట్లేదు. అంటే మనమున్న బౌండరీస్ అవి క్లియర్గా అర్థం కావట్లేదు. బట్ వన్ థింగ్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ వాటరు చుట్టుపక్కల మంచి వాటర్ లెవెల్ ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది రోడ్డా? ఇది వాటరా? అక్కడ అక్కడ ఉన్నది రోడ్డా వాటరా? ఇది రోడేనా? మేల్కొట్టే రోడ్. ఏం రోడ్ అది? మేల్కొట్టే రోడ్. ఓకే. సో అది ఇప్పుడు కనిపిస్తున్నది రోడ్ అది. అండ్ రోడ్డుకి ఇటు సైడ్ ఉంది మన ల్యాండ్ అంతా కూడా. వాటర్ ఇది వాటర్ ఇన్ సైడ్ కెనాల్ ఇది.
నేను ఒకసారి డౌన్ సైడ్ చూపిస్తాను. ఇదంతా కూడా మళ్ళీ విలేజ్ ఇది. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న విలేజెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మన టెంపుల్ దగ్గర మన ఇది టెంపుల్ ఇది. సో టెంపుల్ దగ్గర మన కార్ ఉంది. కార్ నుంచి అట్లనే స్ట్రైట్గా వస్తుంది అనమాట ల్యాండ్ ఇది. సో ఇది ఇప్పుడు నేను ల్యాండ్ దగ్గర కరెక్ట్గా పొజిషన్ చేసి పెట్టేసి ఉంచాను. ఇట్లా కనిపిస్తుంది, ఇది ఏరియల్ వ్యూ. సో డ్రోన్ చాలా దూరం డిస్టెన్స్ వెళ్ళిపోవడంతో ఈవెన్ నాకు కూడా కొంత కన్ఫ్యూజింగ్. ఇది నేబర్ ల్యాండ్. ఇది ఇంతకుముందు మనము ఏదైతే ప్యాడీ ల్యాండ్ చూసామో అది ప్యాడీ ల్యాండ్ ఇది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పక్కన ల్యాండ్కి అయితే వెళ్ళిపోయింది డ్రోను. ఒక్కసారి ఇంకొంచెం బ్యాక్కి వస్తే ఇక్కడ కొంత, అంటే నాకు ఆల్రెడీ ఇప్పుడే నేను చూసి వచ్చా కాబట్టి అర్థమవుతుంది. ఇదంతా కూడా ఈ ప్యాడీ ల్యాండ్ తర్వాత కనిపిస్తున్న ఇదంతా కూడా మన బోర్డర్ అనమాట. నేను యాక్చువల్గా ఒక పార్ట్లో ఉన్నాను, అంటే మిడిల్ పార్ట్లో ఉన్నాను. సో ఈ మిడిల్ పార్ట్ నుంచి ఇట్లా ఇది 360 డిగ్రీస్ వ్యూ ఇది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇక్కడ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది, మన ల్యాండ్ ఎక్కడుంది, తర్వాత నైబర్స్ ల్యాండ్ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఈ లైన్గా కనిపిస్తున్న ఈ మొక్కలు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసేసి వచ్చిన మొక్కలు అనమాట. మెయిన్ ఏమైందంటే ఎక్కువ మటుకు మనకి ఇక్కడ ఈ టీక్ వుడ్ ఉండటంతో ఇదంతా కూడా ఏదో ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. ప్రాపర్గా డిఫరెన్స్ అనేది ఏరియల్ వ్యూలో తెలియట్లేదు. ఇక్కడ మన ప్రాపర్టీ నుంచి ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర నుంచి హైట్లో ఉంది కాబట్టి తెలుస్తుంది చుట్టుపక్కల ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఫామ్ హౌసెస్ ఉన్నాయి. చాలామంది ఇక్కడ ఫామ్ హౌసెస్ ఇట్లా వాళ్ళ ఫామ్స్లో కట్టుకొని ఉన్నారు. సో ఒకసారి నేను విలేజ్ నేమ్ అండ్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చెప్తాను. నేను చిన్న కురళి అనేది విలేజ్ నేమ్ ఇది. అండ్ విలేజ్ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటరే ఉంది. నేను డిస్టెన్స్లన్నీ ఇప్పుడు నేను మీకు చూపిపోతున్నాను. తర్వాత ఇది పాండుపుర అనే తాలూక్ కింద వస్తుంది, మాండ్యా డిస్టిక్, కర్ణాటక. అండ్ ఇక్కడ నుంచి ఏవే ప్లేసెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఒకసారి మనము క్లియర్గా చెక్ చేసుకుందాము. బికాజ్ మనకి డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే ఫస్ట్ శ్రీరంగపట్నం ఒకసారి డిస్టెన్స్ చూపిస్తాను. ఎందుకంటే శ్రీరంగపట్నం ఇక్కడ నుంచి నియరెస్ట్ కాబట్టి, దగ్గర ఉంది కాబట్టి. సో శ్రీరంగపట్నం వచ్చేసి మనకి 22 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది శ్రీరంగపట్నం. తర్వాత మాండ్యా కూడా ఒకసారి మనము చెక్ చేద్దాము, ఎందుకంటే మాండ్యా మనకి ఇక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వస్తుంది కాబట్టి. సో మాండ్యా వచ్చేసి మనకి 38 కిలోమీటర్స్ వస్తుంది లొకేషన్ నుంచి. ఇది మాండ్యా. సో దీంట్లో ఒక మిడిల్ రోడ్ తీసుకున్నాను. ఆ మిడిల్ రోడ్ నుంచి తీసుకుంటే 38 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత ఒకసారి మైసూర్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. మైసూర్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 అవర్ చూపిస్తుంది. అండ్ 39 కిలోమీటర్స్ ఇక్కడ, ఇది కూడా మాండ్యా. సో అంటే అది ఒక ఎక్స్ప్రెస్ హైవేలో పోతే. అండ్ నెక్స్ట్ నార్మల్ రోడ్లోంచి వెళ్తే 36 కిలోమీటర్స్ ఒక సైడు, ఇంకా 37 కిలోమీటర్స్ ఇట్లా 3 డిఫరెంట్ రోడ్స్ చూపిస్తుంది. అండ్ ఒకసారి బెంగళూరు కూడా చూస్తే డిస్టెన్సు 139 కిలోమీటర్స్, అంటే 3 అవర్స్ చూపిస్తుంది యాక్చువల్గా. అదర్వైజ్ బెంగళూరులో నేను ఏదైతే బెంగళూరు టు మైసూర్ రోడ్డు ఏదైతే ఎగ్జిట్ తీసుకున్నానో అక్కడి నుంచి చూసుకుంటే చాలా ఫాస్ట్గా వచ్చేసేయచ్చు, చాలా వెరీ సింపుల్ కూడా. అండ్ ఈవెన్ నేను మార్నింగ్ బెంగళూరులో బయలుదేరాను, అరౌండ్ 9-9:30కి అట్లా బయలుదేరాను. జస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 11-11:30 కల్లా ఈ ప్లేస్కి వచ్చేసాను నేను. అంటే చాలా సింపుల్గా అనిపించింది. అంటే ఆఫ్కోర్స్ ఈరోజు నాకు బెంగళూరులో కూడా ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఫేస్ చేయలేదు. అంటే నేను వచ్చిన హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి వచ్చాను. సో రావటానికి, బెంగళూరు నుంచి రావటానికి కూడా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఉంటుంది. అంటే నేను యాక్చువల్గా లొకేషన్ నుంచి డిస్టెన్స్లు చాలా కొన్నే చూపించాను. సో ఇట్లా మనకి కొన్ని ఇంపార్టెంట్ డిస్టెన్స్లు అవన్నీ చూపించాను. అండ్ తర్వాత హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి చెప్పాలంటే, హెచ్ఎస్ ప్రాపర్టీస్ రైట్ నౌ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ చేస్తూ ఉన్నాము. లైక్ ఎట్లా అంటే మనకి ఊటీలో, కూర్గ్లో, తర్వాత నెక్స్ట్
ఇంకా ఇటువంటి టూరిజం ఎక్కువ డెవలప్ అవుతున్న ప్లేస్లో ఈవెన్ గోవాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, తర్వాత అండమాన్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అండ్ ఢిల్లీలో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇట్లా అక్రాస్ ద కంట్రీ అంతా కూడా, అంటే ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఇప్పుడు ఒక పోర్ట్ కడుతున్నారు. శ్రీకాకుళం పోర్ట్లోకి నియర్ బై కూడా ఒక 100 ఎకర్స్, ఇటువంటి చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, అండ్ వీడియోస్ లేని కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఒకసారి హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మీ ప్రాపర్టీ ఎలాంటి ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ సేల్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నుంచి అంటే పర్టికులర్ ప్రాపర్టీ అన్నీ పెద్ద పెద్దవే చెప్పాను, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ చిన్న చిన్నవి కూడా 1 ఎకర్ 2 ఎకర్స్ కూడా చాలా డీల్స్ అవుతూనే ఉన్నాయి. అన్ని వీడియోస్ తీయకపోయినా కొన్ని వీడియోస్ తీసుకొని తీయకుండా కూడా కొన్ని డీల్స్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మీ దగ్గర ఏదైనా చిన్న ప్రాపర్టీ ఉన్నా చెప్పండి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, అక్రాస్ ద కంట్రీ ఎక్కడున్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ డీల్ చేస్తుంది. ఒకటేంటంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మేము డీల్ చేస్తాము. అదర్వైజ్ డాక్యుమెంటేషన్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డీల్స్ అయితే చేయము. అంటే లైక్ కొన్ని రీసెంట్గా నేను ఫస్ట్ డాక్యుమెంట్ బాగుందనుకొని తర్వాత వెరిఫై చేసిన తర్వాత బాగలేకపోతే నేను అసలు అవి వీడియోస్ అప్లోడ్ కూడా అవి కొన్ని చేయలేదన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ముఖ్యంగా హెచ్ఎస్ ప్రాపర్టీస్కి మాకు ఎటువంటి ప్రాబ్లం, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పి, అంటే వన్ టైం కాదు ఇది. హెచ్ఎస్ ప్రాపర్టీస్లో మీరు ఏ వీడియో కింద చూసినా కూడా కంప్లీట్ డిస్క్రిప్షన్లో హెచ్ఎస్ ప్రాపర్టీ ఆఫీస్ అడ్రస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది, అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మీరు ఇంతసేపు వీడియో చూస్తే, అంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అవసరమైతే మాత్రమే వీడియో చూడండి, లేకపోతే వీడియో చూడొద్దు అని చెప్పాను. అంటే నేను యూట్యూబర్ని కాదు, నేను ఏదో వీడియోస్ చేసుకోవడానికి కాదు, నేను మెయిన్ ఫోకస్ చేసేదంతా కూడా ప్రాపర్టీ డీలింగ్స్ పైన ఫోకస్ చేశాను. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా ఇంతసేపు వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో నేను వీడియోస్ చూడొద్దాను. సో ఇంతసేపు మీరు వీడియో చూసారంటే మీకు ఈ ప్రాపర్టీ కొంతన్నా మీకు అవసరమై ఉంటుంది. సో ఒకసారి ఛానల్ని లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి చాలా ప్రాపర్టీస్ వచ్చే ఉన్నాయి, అంటే నాకు టైం సరిపోక అన్నీ కంప్లీట్గా చేయట్లేదు. అదర్వైజ్ ఇంకా 2025లో కంట్రీ మొత్తం చాలా ప్రాపర్టీస్ వచ్చే ఉన్నాయి, మీకు సూటబుల్గా కూడా వచ్చే ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ కావాలంటే కూడా సునీల్ నాకు సో అండ్ సో బడ్జెట్లో సో అండ్ సో ప్లేస్లో ప్రాపర్టీ కావాలని నాకు ఒక వాట్సాప్ మెసేజ్కి నెంబర్కి చేయండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైజింగ్, అదర్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్ చేసినా చేస్తాను. జనరల్గా ఎక్కువ మంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అమ్ముతున్నారు ఇంత మంచి ప్రాపర్టీ అని. సో ఏం లేదు, వెరీ సింపుల్. దీని సింగిల్ ఓనరు, సింగిల్ సర్వే నెంబర్ అని స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో, తనకి కొంత హెల్త్ ఇప్పుడు బాగలేదు, అంటే పెద్దవాళ్ళు అయిపోయారు. అండ్ రీసెంట్గా ఒక హార్ట్ అటాక్ వచ్చి కొద్దిగా ఓపెన్ సర్జరీ ఇవన్నీ జరిగినాయి అనమాట. సో దానివల్ల ఇప్పుడు మెయింటైన్ చేసుకోలేక, దీన్ని చూసుకోలేక అమ్ముతున్నారు అనమాట. ఇది అమ్మడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఇది. అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా మంచి ప్రైస్లో రాబోతుంది. అంటే నేను ఇక్కడ చాలా ప్రాపర్టీస్ తిరిగాను, చాలా ప్రాపర్టీస్ చేశా కాబట్టి నాకు వీళ్ళు చెప్పిన ప్రైస్ ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైము మీరు కూడా వీళ్ళు చెప్పిన ప్రైస్కి నేను ఏది ₹1 కూడా ఎక్కువ చేసేది ఉండదు. జస్ట్ నేను వీళ్ళు చెప్పిన ప్రైసే మీకు చెప్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా ఓనర్ తోటి నెగోషియేట్ కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే అంత డాక్యుమెంటేషన్ కానీ అంత ఓకే అయిన తర్వాత. సో ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.